సో నా లైఫ్ ఇంత ఒక ప్రాపర్ వేలో వెళ్తుందంటే దానికి మెయిన్ రీజన్ సారే అని చెప్తాను నేనైతే. సో వాళ్ళు ఇంత పేషెన్స్గా అయితే చెప్పరు. సో పేషెన్స్ అనేది నాకెలా డెవలప్ అయిందంటే, కొంచెం రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఎందుకు రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు అంటే, మీరు మ్యూజిక్లోకి రావాలని మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఎందుకు అనిపించింది సార్ ఫస్ట్? నేను నేర్చుకున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు చెప్పేటప్పుడు నేను అలా ఉండకూడదు. చిన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ప్లేట్స్ అన్ని ఇచ్చి కొట్టిస్తూ ఉండేది. సో నేను పాస్ట్ 18 years నుండి మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను. మ్యూజిక్ అనేక మందికి ఇప్పుడు దాకా టీచ్ చేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని కాన్సెప్ట్లో మీరు ప్లే చేసి ఉంటారు సార్? ఇంకా మూవీ ఆర్కెస్ట్రాస్ ప్లే చేసేవాడిని, ఇంకా వెస్టర్న్ సాంగ్స్ ప్లే చేసేవాడిని, మొత్తం ఎన్ని ఇన్స్ట్రుమెంట్స్ మీరు ప్లే చేయగలరు సార్ టోటల్గా? ప్లే చేసి ఉంటాను. ఇంకా 20+ ఇన్స్ట్రుమెంట్ దాకా చేయగలుగుతాను. మ్యూజిక్లో ఎంతవరకు స్టడీ చేశారు సార్ మీరు? ఓకే, వన్ మోర్ టైం. So we are going to start with the hand free exercises. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. Same thing with different speed. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. 3, 4, 5. 5, 4, 3, 2, 1. This one 2 times. 1, 2, 3, 4, 5. Again. 1, 2, 3, 4, 5. After that 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. Two times. 1, 2, 3, 4, 5. 1, 2, 3, 4, 5. Reverse 2 times. Ascending 2 times, descending 2 times. 1, 2, 3, 4, 5. 5, 4, 3, 2, 1. 5, 4, 3, 2, 1. So, ఈ 1 to 10 ఎక్సర్సైజ్లు ఈరోజు చేద్దాం. హ్యాండ్ ఫ్రీ ఎక్సర్సైజ్. ఫస్ట్ వన్, రైట్ 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 లెఫ్ట్ 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 రైట్ 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 లెఫ్ట్ 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 రైట్ 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 లెఫ్ట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ 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 రైట్ 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 రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్ 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 రైట్ రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైట్ 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 లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ రైట్ లెఫ్ట్. ఓకే, ట్రై వన్స్. So grade 4 exercise number 1. So 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3. 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3. 4 and 1 and 2 and 3. 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3. 1 repeat 2 repeat 3. 1 and 2 and 3 and 4 and 1 and 2 and 3 and 1 and 2 and 3 repeat 4 repeat 1. 3 line whip from this stanza. So 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. 1 E and A, 2 E and A, 3. సో గ్యాంగ్ చూసినారు కదా, ఇప్పటి వరకు ప్లే చేసింది మా సార్ అనమాట, పవన్ కుమార్ సారు. సో బిఫోర్ దట్ మా సార్ని అయితే మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ ఆల్సో సార్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అడిగేసి మనం ఆన్సర్ తెలుసుకోనికి ట్రై చేస్తాను. అసలు సార్ ఎలా కెరీర్ స్టార్ట్ చేశారు, సార్ లైఫ్లో అంటే
మ్యూజిక్ ఫీల్డ్లో ఎలా ఉంది అనేసి కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి మనం తెలుసుకుందాము. సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగి మనమైతే ఆన్సర్స్ తెలుసుకోనికి ట్రై చేద్దాము. సో మేక్ షూర్ యూ హిట్ ద లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ వితౌట్ బీయింగ్ సెట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో గాయస్, హీఈస్ మై సార్ పవన్ కుమార్ సార్. సో నేను చెప్పిన కదా మా సారు. హాయ్ ఎవ్రీవన్. సో నా పేరు పవన్ కుమార్ దావులూరి. సో నేను పాస్ట్ 18 ఇయర్స్ నుండి మ్యూజిక్ ఫీల్డ్లో ఉన్నాను. మ్యూజిక్ అనేక మందికి ఇప్పుడు దాకా టీచ్ చేస్తూ ఉన్నాను. ఫుల్ ప్రొఫెషనల్గా చెప్పడం నా హాబీ, ప్లస్ ఫుల్ టైం కూడా. ఇంకొకటి ఏంటంటే ఇంటర్నేషనల్ కోర్సెస్ అనేవి ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్కి వెళ్ళి చేయలేం కాబట్టి వాటి స్పెషలైజేషన్స్ ఎక్కువ నేను టీచ్ చేస్తూ ఉంటాను ఇక్కడ. నా దగ్గర వచ్చేటప్పటికి గ్రేడింగ్ సిస్టమ్ దగ్గర నుండి అసోసియేట్, లైసెన్సెడ్, ఫెలోషిప్ వర్క్ నేను చెప్తూ ఉంటాను. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనం ఫారిన్ కంట్రీస్లోకి వెళ్ళి ఫారిన్ మ్యూజిక్ నేర్చుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. అది అవ్వకుండా తక్కువ ఖర్చులో మాత్రమే ఇక్కడ చెప్పి అనేక మందిని ప్రొఫెషనల్గా తయారు చేయడానికి నేను చూస్తున్నాను ప్రతిసారి. సో మెయిన్గా వచ్చేటప్పటికి ఇక్కడ ప్రతి స్టూడెంట్ మీకు ఎలా ప్రొఫెషనల్గా ప్లే చేయాలి, ఇంకా వాళ్ళకి కావాల్సిన టెక్నిక్స్ కొత్త కొత్త ఏం చెప్తే వాళ్ళు ప్రొఫెషనల్గా తయారవుతారు అనేది ఎక్కువ ఇవ్వడం జరుగుతూ ఉండదు నా దగ్గర వచ్చినప్పటికి. సో వాళ్ళు ప్రొఫెషనల్గా నేర్చుకొని చాలామంది అనేక కాన్సర్ట్స్లో ప్లే చేస్తున్నారు, అనేక ఇంటర్నేషనల్ స్కూల్స్లో టీచ్ చేస్తూ ఉన్నారు, అనేక రికార్డింగ్స్లో ప్లే చేస్తూ ఉన్నారు. సో అలా నా ద్వారా అనేక మందిని ప్రొఫెషనల్గా చేయడానికి నా వంతు కృషి నేను చేస్తూ ఉన్నాను. సో దానిలో భాగంగా చక్రి కూడా నా దగ్గరికి రావడం జరిగింది. చక్రిని కూడా ప్రొఫెషనల్గా తయారు చేస్తూ ఇంకా అనేకమైన టెక్నిక్స్ నేర్పిస్తూ ఇంకా ప్రొఫెషనల్గా ఎలా ఏం చేయాలి, ఎలా రావాలనేది ప్రతిసారి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాను చక్రికి. అలా మంచిగా నేర్చుకొని చక్రి కూడా చాలా చేస్తున్నాడు. ఇప్పుడు కూడా గ్రేడ్ 3 అయిపోయింది, గ్రేడ్ 4లో కూడా ఉన్నాడు. గ్రేడ్స్ అని కాదు కానీ నేర్చుకోవడంలో కూడా మంచిగా నేర్చుకుంటాడు. ఇంకా గ్రేడ్ సిస్టమ్ అనేది ఇంపార్టెంట్ కాదు ఎప్పుడు. ఇంకా మనం చేసే మ్యూజిక్లో ఇంకా ప్రొఫెషనల్గా చేయడం, కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడం, కొత్తగా ప్లే చేయడం. సో అవన్నీ తను చేయగలుగుతా ఉన్నాడు. సో దాన్ని బట్టి నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాను చక్రిని బట్టి. సో అనేక విషయాలు అన్ని చోట్ల హెల్ప్ఫుల్గా ఉంటాడు, అన్ని పనులు చేస్తూ ఉంటాడు. హానెస్ట్లీ చెప్తున్నాను. సో నా లైఫ్ ఇంత ఒక ప్రాపర్ వేలో వెళ్తుందంటే దానికి మెయిన్ రీజన్ సారే అని చెప్తాను నేనైతే. సార్ థ్యాంక్ యూ సార్. ఐ ఆమ్ సో హ్యాపీ సార్. ఎందుకంటే మీరు నా లైఫ్లోకి వచ్చినందుకు నేను ఒక అదృష్టం అనే ఫీల్ అవుతాను. ఎందుకంటే నా స్కూలింగ్ నుంచి నా ఇంజనీరింగ్, ఇంటర్మీడియట్, ఎవ్రీథింగ్ కూడా నేను చాలామంది సార్స్ని, లెక్చరర్స్ని చూశాను. సో వాళ్ళు ఇంత పేషెన్స్గా అయితే చెప్తారు బట్ ఎట్ సమ్ పాయింట్ వరకే చెప్తారు. నేనైతే అది నిజంగా మీ దగ్గర నేను నేర్చుకుంటా సార్. ఆ పేషెన్స్ ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్తారు మీరు. ఫస్ట్ పాయింట్, అసలు అంత పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కాదు సార్. నేను కూడా చిన్నపిల్లలకి ఇప్పుడు టీచ్ చేయాలంటే వాళ్ళు ఒకసారి మంచిగా ప్లే చేస్తారు, ఒకసారి వినరు. ఆ టైంలో మళ్ళీ పేషెన్స్ పెట్టుకొని మళ్ళీ వాళ్ళకి మంచిగా చెప్పడం అనేది నేనైతే మీ దగ్గర నుంచే నేర్చుకున్నా సార్ నిజంగా. సో మీరు నా లైఫ్లోకి రావడం నేనైతే చాలా హ్యాపీగా, అదృష్టవంతుడిగా భావిస్తున్నాను సార్ నిజంగా. టు బీ హానెస్ట్ చెప్తున్నా. పేషెన్స్ అనేది నాకు ఎలా డెవలప్ అయిందంటే, సో నేను మ్యూజిక్ నేర్చుకుందాం అనుకున్న రోజుల్లో మ్యూజిక్ పర్ఫెక్ట్గా ఎక్కడ నేర్పించేవాళ్ళు దొరికేవాళ్ళు కాదు. ఒకవేళ దొరుకుదాం అనుకున్నా వేరే చాలా లాంగ్ ప్లేసెస్కి వెళ్ళాలి. విజయవాడో లేకపోతే గుంటూరో లేకపోతే హైదరాబాదో అలా పెద్ద పెద్ద ప్లేసెస్కి వెళ్ళాలి. అది పర్టికులర్గా ఒక చోట మాత్రం నేర్పిస్తుంటాడు. అది ఫ్లెక్సిబుల్గా ఉండవు టైమింగ్స్ మనకి. సో అట్లాంటి టైంలో నేను మ్యూజిక్ నేర్చుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డాను. సో నేర్పించేవాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేసేవాళ్ళు అంటే, నేను నేర్చుకుందామని వెళ్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఎక్కువ ఆ, వేరే పని చెప్పను, నేర్పించకపోను. అట్ ద సేమ్ టైము ఒకవేళ దాన్ని మళ్ళీ ల్యాక్ చేయను. సో అలా చేస్తూ ఉండేవాళ్ళు. నేను ఇవన్నీ నా ఎక్స్పీరియన్సెస్లో నుండి నేర్చుకొని పిల్లలకు చెప్పేటప్పుడు సో పేషెన్సీగా వాళ్ళకి అర్థమయ్యేటట్లు చెప్పాలని చెప్పేసి నా ఎక్స్పీరియన్సెస్లో నేను నేర్చుకున్నాను అదండి. ఎందుకంటే వాళ్ళు చెప్పకపోయేవాళ్ళు, పేషెన్సీగా చెప్పేవాళ్ళు కాదు అప్పట్లో. చేసామా, వెళ్ళిపోయామా, కొంచెం రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు. ఎందుకు రూడ్గా బిహేవ్ చేసేవాళ్ళు అంటే వాళ్ళు ఆ కల్చర్ నుండి వచ్చారు. నేను అలా చెప్పకూడదు అని చెప్పేసి అందరికి పేషెన్సీగా చెప్పాలని చెప్పేసి నేను డెవలప్ చేసుకొని నేను స్టూడెంట్స్ అందరికి అదే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాను. నా దగ్గర నేర్చుకునే వాళ్ళకి మ్యాక్సిమం నేను ట్రైనింగే ఇస్తూ ఉంటాను. వాళ్ళకు కూడా పక్కన వాళ్ళకి చెప్పని నేర్పిస్తూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి కూడా పేషెన్సీ డెవలప్ అవ్వాలని చెప్పేసి. దానిలో భాగంగా చక్రి కూడా చెప్తూ ఉండేవాడిని. చక్రి కూడా ఏం చేసేవాడు అంటే అనేక మంది నేర్పిస్తూ ఉండేవాడు. అలా పేషెన్సీ కూడా తనకు కూడా డెవలప్ అవుతూ ఉండేది. మ్యూజిక్ ప్లే చేయాలంటే పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మ్యూజిక్ ప్లే చేసేటప్పుడు మనకు ఆ పేషెన్సీ ఉంటేనే దాన్ని ప్రాక్టీస్ చేయగలుగుతాం. ఆ ప్రాక్టీస్ చేసింది మనం ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. సో ఆ పేషెన్సీ పక్కన వాళ్ళకి చెప్పడం ద్వారా కూడా వస్తుంది. ఎందుకంటే పక్కన వాళ్ళ మైండ్ సెట్ కూడా మనకు తెలియాలి కదా. సో మనం నలుగురితో కూర్చొని ప్లే చేస్తున్నాము లేకపోతే ప్రాక్టీస్ చేస్తున్నాం అనుకున్నప్పుడు
మనకి పేషెన్సీ ఉంటే వాళ్ళు చెప్పే ఐడియాస్ని మనం షేర్ చేసుకోవచ్చు, మన ఐడియాస్ని వాళ్ళకి షేర్ చేసుకుంటా, జామింగ్ చేసుకుంటా, ఇంకా మంచి మంచి మొత్తం మనం నేర్చుకుంటా ఉండొచ్చు, మంచిగా వర్కౌట్ చేస్తూ ఉండొచ్చు బయట కూడా. అందుకోసమని పేషెన్సీ అనేది మెయిన్ రోల్ ఇన్ ద మ్యూజిక్. కాబట్టి నేను నేర్చుకున్న వాటిలో అలా ఉండకూడదు, నేను నేర్చుకున్న సందర్భాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకు చెప్పేటప్పుడు నేను అలా ఉండకూడదు, ఫ్యూచర్లో చాలా పేషెన్స్గా చెప్పాలి, చాలా రెస్పెక్ట్గా చెప్పాలని చెప్పేసి నేను చేయడం జరిగింది. అలా నాకు పేషెన్సీగా పిల్లలకు చెప్పడం అనేది చాలా నేను నా ఓన్ సిచ్యువేషన్స్ నుండి నేర్చుకొని డెవలప్ చేసి అది అందరికీ చెప్తా ఉన్నాను. యూజువల్గా అయితే కొంచెం సేపు చెప్పగానే ఏమైందంటే కోపం వస్తుంది, చేయకపోతే చేయలేదేంటి, చెయ్యి తొందరగా చెయ్యి అని చెప్తే అంటా ఉంటాను. నేను అలా ఇప్పుడు అన్నాను, చేయకపోతే చేయనా అని చెప్పి చేపిస్తూ ఉంటాను, ఇంకా చేపిస్తూ ఉంటాను. సార్ అసలు మీరు మ్యూజిక్‌లోకి రావాలని మీకు ఎలా అనిపించింది సార్? అంటే ఎందుకు అనిపించింది సార్ ఫస్ట్? చిన్నప్పటి నుండి యాక్చువల్గా నేను ఆహ్, మా నాన్న వాళ్ళ అమ్మ చిన్నప్పుడు నేను ఖాళీగా ఉన్నానని చెప్పేసి ప్లేట్స్ అన్నీ ఇచ్చి కొట్టిస్తూ ఉండేది. సో, అలా అలా చిన్నప్పటి నుండే నాకు మ్యూజిక్ అనేది అట్ ద ఏజ్ ఆఫ్ 1 ఇయర్, 1 ½ ఇయర్ నుండే అలవాటయింది. సో, అట్లా అట్లా ఇయర్ గడిచే కొంది ఏమవుతోందంటే మ్యూజిక్ మీద ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతాను. సో, ఇంకా నేర్చుకోవడానికి ట్రై చేస్తా, ఇంకా నేర్చుకుంటా అలా కంటిన్యూషన్ చేసుకుంటానే వచ్చాను. ఇప్పటివరకు ఎన్ని కాన్సెప్ట్‌లో మీరు ప్లే చేసి ఉంటారు సార్? అంటే టేక్ ఏ గెస్ నార్మల్‌గా. చాలా కాన్సెప్ట్ ప్లే చేసుంటాను. అంటే ఎగ్జాక్ట్‌లీగా అయితే ఒక హండ్రెడ్స్ అబోనే ఉంటాయి. ఎందుకంటే నేను నా 10థ్ బిఫోర్ దగ్గర నుండే 8థ్ క్లాస్, 9థ్ క్లాస్ నుండే మ్యూజిక్ కాన్సర్ట్స్ చేసేవాడిని. ఎక్కడ మన టెంపుల్స్‌లో ప్లే చేసేవాడిని. బయట ఎక్కడ ఆపర్చునిటీస్ వస్తే అక్కడ ఆపర్చునిటీస్ తీసుకొని అక్కడికి వెళ్తా ఉండేవాడిని. ఫస్ట్ టెంపుల్స్ నుండి స్టార్ట్ చేశాను. అక్కడి నుండి చేసుకుంటా చిన్నప్పుడు. అక్కడ నుండి మళ్ళీ చిన్న చిన్న కాన్సర్ట్స్ ప్లే చేయటం. నా 10థ్‌లో మళ్ళీ ప్లే చేయటం. ఎన్‌సీసీ చేసేవాడిని. ఎన్‌సీసీలో మళ్ళీ బయటికెళ్ళి ప్లే చేయటం. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇంకా మళ్ళీ ఆర్కెస్ట్రా ప్రోగ్రామ్స్ ఉండే ఆర్కెస్ట్రా, మళ్ళీ త్యాగరాజ కీర్తనలు ఉన్నాయి, వాటికి క్లాసికల్ వాటికి ప్లే చేసేవాడిని. ఇంకా లైట్ మ్యూజిక్స్ ఉండేవి, అన్నమాచార్య కీర్తనలు, వాటికి ప్లే చేసేవాడిని. ఇంకా మూవీ ఆర్కెస్ట్రాస్కి ప్లే చేసేవాడిని. ఇంకా వెస్టర్న్ సాంగ్స్ ప్లే చేసేవాడిని. క్రిస్టియన్ డివోషనల్కి కూడా ప్లే చేసేవాడిని. ఇంకేదైనా కవ్వాలి సాంగ్స్ వస్తే కవ్వాలి సాంగ్స్ కూడా ప్లే చేసేవాడిని. అలా నాకు వచ్చిన ఆపర్చునిటీని మొత్తాన్ని వదులుకోకుండా నా 8థ్ క్లాస్ నుండే కంటిన్యూషన్గా నేను ప్లే చేస్తూ వచ్చాను. మొత్తం ఎన్ని ఇన్‌స్ట్రుమెంట్స్ మీరు ప్లే చేయగలరు సార్ టోటల్‌గా? ఒక 20+ ఇన్స్ట్రుమెంట్ దాకా చేయగలుగుతాను. అంటే ఇంక ఎక్కువే వస్తాయి. పర్కషన్స్‌లోకి వచ్చేటప్పుడు కొన్ని వందలు ఉంటాయి. ఆ వందల ఇన్స్ట్రుమెంట్స్‌ని ప్లే చేయగలుగుతాను పర్కషన్స్ వచ్చేటప్పటికి. మ్యూజిక్‌లో ఎంతవరకు స్టడీ చేశారు సార్ మీరు? ఫస్ట్ నా గ్రేడింగ్ సిస్టమ్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను అసోసియేట్, లైసెన్సేట్, ఫెలోషిప్ వరకు స్టడీ చేశాను. సో గైస్ చూసినారు కదా, ఇదనమాట మొత్తం. సార్ని అయితే కొన్ని క్వశ్చన్స్ అయితే అడిగి మనం ఆన్సర్ కూడా తెలుసుకోనికి ట్రై చేసినాము. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ టైం అండ్ నన్ను కూడా ఇంత మంచిగా అంటే డిజైన్ చేసి నాకు మ్యూజిక్లో మంచిగా నేర్పిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సో గ్యాంగ్ చూసినారు కదా, సార్తో మాట్లాడి కొన్ని విషయాలు అయితే తెలుసుకున్నాను, నేను కూడా తెలుసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం మీకు కూడా చూపించాను. సో దట్స్ ఆల్ గోనా కంక్లూడ్ ద వీడియో. ఐ హోప్ యూ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఐ విల్ సీ యూ గైస్ ఇన్ నెక్స్ట్ వీడియో. ఓం నమః శివాయ.